Today we are discussing about the topic is what is science. Okay, it is amazing to the today's very development of in our states or countries and worldwide. Okay, it is amazing to the facilities are present in here today's that computers like internet, space robotics like mobile phones etc. and food hybrid grains food hybrid grains medicines etc. Okay, it is amazing to facilities. Nowadays have so many facilities are present in our worldwide. Okay, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాట్ ఈస్ ద సైన్స్ అని కనుక చెప్పుకుంటే కనుక సైన్స్లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అమేజింగ్ టు ద సో మెనీ ఫెసిలిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ నవేడేస్ అండ్ లైక్ కంప్యూటర్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, రోబోటిక్స్ అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, లేకపోతే హైబ్రిడ్ ఫుడ్ గ్రెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే మెడిసిన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ద వెరీ డెవలప్మెంట్ ఆఫ్ ప్రజెంట్ ఇన్ ఏ సైన్స్. సైన్స్లో వచ్చేటప్పటికి మనకి బాగా డెవలప్మెంట్ అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ వాట్ ఈజ్ ఏ సైన్స్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ సైన్స్? వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ సైన్స్? సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. సైన్స్ ఈజ్ ఏ process of thinking Science is a process of thinking. Science is an organized study of knowledge. Science is an organized study of knowledge. What is a science? Science is a process of thinking, an organized study of knowledge. The science is a process of thinking. Science is an organized study of knowledge which is based on experimentation. Experimentation. Okay, what is the science? Science is a process of thinking. Science అనేటువంటిది ఏంటదమ్మా అంటే ఒక థింకింగ్, ఒక ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటుంది. అంటే సైన్స్ అనేటువంటిది ఒక థింక్ అంటే హెవీగా థింక్ చేసేటువంటి ఆలోచనలను కల్పిస్తూ ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్ మనకు కల్పిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ చూడగానే దాని గురించి డిఫరెంట్గా ఆలోచించేటువంటి, థింక్ చేసేటువంటి నాలెడ్జ్ని మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉండేది ఏంటదమ్మా అంటే సైన్స్. What is a science? Science is a process of thinking. Science is an organized study of knowledge and which is based on experimentation. అంటే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏదైనా ఒక థింక్ చేసాం అనుకోండి, ఒక విషయం గురించి, ఒక ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి మీరు థింక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి మనం థింక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సమ్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేసుకుంటూ ఉంటాం. ఆ నాలెడ్జ్ని మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్గా అంటే ఒక ప్రాక్టికల్గా ఏదైనా ఒకటి మనం చేసి చూసినప్పుడు, అంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ మనం చేసినప్పుడు వీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆర్ స్టోర్డ్ ఇన్ యువర్ మైండ్. అంటే ఆ నాలెడ్జ్ని మనం ఏం చేసుకుంటూ ఉంటాం, మనకి ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు పలానా సిచ్యువేషన్లో మనం చేసాం అనేటువంటి థింకింగ్ని మనకి ప్రొడ్యూస్ చేసేటువంటిది ఏంటిదమ్మా అంటే సైన్స్. ఓకే, సైన్స్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్. సైన్స్ అనేటువంటిది ఒక థింకింగ్ కింద చెప్పుకుంటూ ఉంటాం. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనకి ఏదైనా ఒక విషయం గురించి వీ హ్యావ్ స్టడీడ్ ఫర్ ద ఎనీ సిచ్యువేషన్. ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి మీరు స్టడీ చేసినప్పుడు వీ హ్యావ్ గెయిన్ ఫర్ ద నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. విచ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంటేషన్. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా అంటే విచ్ బేస్డ్ ఆన్ ఏ experimentation. Science is a tool for searching truth in nature. Science is a tool for searching
tool for searching truth of nature. Truths of nature. నేచర్లో జరిగేటువంటి ఏదైనా ఒక సిచ్యువేషన్స్ గురించి మనకి ఏమిస్తామో అంటే సెర్చ్ చేసి ట్రూత్ అంటే సత్యాన్వేషణని మనకు ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ సైన్స్ అనేటువంటిది నేచర్లో జరిగేటువంటి కొన్ని విషయాలకి ఏం చేస్తామా అంటే సైన్స్ ఈజ్ ఏ టూల్ ఫర్ సెర్చింగ్ ట్రూత్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ద వరల్డ్. సైన్స్ ఈజ్ ఏ వే ఆఫ్ exploring the world. Okay, what is a science? Science is a process of thinking. Science is an organized study of knowledge which is based on experimentation. Science is a tool for searching in the nature. Science is a way of exploring the world. అంటే వరల్డ్లో వచ్చేటప్పటికి ఎట్లాంటి ఎక్స్ప్లోరింగ్ చేసి మనకి ఆ సిచ్యువేషన్ మనకి గుడ్గా ఉండేటట్టుగా చేస్తూ ఉండడం అనేది సైన్స్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, సైంటిఫిక్ థింకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ థింకింగ్. Scientific thinking. Okay, questioning is the primary step of the scientific method. Okay, questioning is the scientific method. The questioning is the first step of scientific thinking. Scientific method. మనకి క్వశ్చనింగ్ అనేటువంటిది ఏంటదమ్మా అంటే ఫస్ట్ స్టెప్. అంటే ఏదైనా ఒక స్టెప్లో మనకి ఫస్ట్ స్టెప్లో ఏమొస్తుంది, ఫస్ట్ ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకి ఎదురైందండి, ఆ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది, క్వశ్చన్ అనేది ఫస్ట్ వస్తుంది కదా, ఆన్సర్ వస్తుందా, ఫస్ట్ రైజ్ ఫర్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేస్తాం అంతే కదా, ఆన్సర్ చెప్పంగా. క్వశ్చన్ ఉన్నప్పుడే కదా ఆన్సర్ వచ్చేది. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇస్తాం, కానీ ఆన్సర్ చెప్పి క్వశ్చన్ చెప్పం కదా. కాబట్టి ద సైంటిఫిక్ థింకింగ్ హ్యావ్ ఏ ఫస్ట్ ప్లేస్ ఈజ్ క్వశ్చనింగ్. దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, క్వశ్చనింగ్ మీద డిపెండ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. సైంటిఫిక్ మెథడ్ అంతా కూడా ఫస్ట్ స్టెప్ వచ్చేవాడికి సైంటిఫిక్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఏ క్వశ్చనింగ్. క్వశ్చన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని ఆన్సర్ చెప్పను. యూ హ్యావ్ సేయింగ్ ఆన్సర్, నో, ఇట్ ఈస్ నాట్ రైట్. యు ఆర్ సేయింగ్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ద సైంటిఫిక్ మెథడ్ హ్యావ్ ఏ క్వశ్చనింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ఏ సైంటిఫిక్ మెథడ్. ఓకే, why do leaves fall down from the tree, from the tree when they turn into yellow? ఓకే, సీమ అంటే why do leaves fall down from the tree when they turn into yellow? ఎప్పుడైతే లీవ్స్ అనేవి ఎల్లో కలర్లో చేంజ్ అవుతాయో ఆటోమేటికల్లీ ద ఫాల్ డౌన్ టు ద ఎర్త్. ఎస్, అంటే ఎప్పుడైతే చెట్ల యొక్క లీవ్స్ యొక్క ఆ ప్లాంట్స్ యొక్క లీవ్స్ అనేటువంటివి ఎల్లో కలర్ టర్న్ అవుతాయో ఆటోమేటిక్గా ఫాల్ డౌన్ టు ద ఎర్త్. అంటే అవి ఏమవుతాయి, ఆ లీవ్స్ అనేటువంటివి పడిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఆకులు అనేవి ఆ ఎల్లో కలర్కి టర్న్ అవుతాయో ఆటోమేటిక్గా ఫాల్ డౌన్ టు ద రాలిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, హౌ డు ants identify sweets kept in a tin. Okay, we are observing in we have keep in a tin some jaggery or sweets. The ants are both in a line. Okay, because the pheromones
ఫెరమోన్స్ అనేటువంటి ఒక హార్మోన్ని ఒక్కొక్క యాంట్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఏం రిలీజ్ చేస్తుందండి? ఫెరమోన్స్ అనేటువంటి ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ హార్మోన్ ఎప్పుడైతే అది రిలీజ్ చేస్తుందో ఆటోమేటిక్గా దాని స్మెల్కి ఉన్నటువంటి రిమైనింగ్ ఆల్ యాంట్స్ అనేవి ఒకే లైన్లో వెళుతూ ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ ద ఫెరమోన్స్ ఆర్ రిలీజింగ్ ఫర్ ద యాంట్స్. ఆ యాంట్ రిలీజ్ చేసేటువంటి ఆ హార్మోన్ యొక్క ఆ స్మెల్కి రిమైనింగ్ ఉన్నటువంటి అన్ని యాంట్స్ కూడా ఒక వేలో వెళుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్, పికిల్స్ do not spoil. ఓకే, pickles do not spoil. Pickles do not spoil, but sambar gets spoiled. Why? But sambar spoil why? Spoil it why? ఓకే, పికిల్స్ డు నాట్ స్పాయిల్ బట్ సాంబార్ స్పాయిల్ ఇట్ వై అంటే ఇప్పుడు పికిల్స్ ఉన్నాయి. ఇన్ సమ్మర్ హాలిడేస్లో మన హోమ్లో అందరూ గ్రాండ్ మదర్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు పికిల్స్ ప్రిపేర్ చేస్తే అవి స్పాయిల్ అవుతాయా? అవ్వవు. 1 year వరకు అలాగే ఉంది. బికాస్ అదే సాంబార్ అయితే ఏమవుతుంది? స్పాయిల్ అవుతుంది. వై? పికిల్స్ హ్యావ్ యాడెడ్ ఫర్ ద డిడెంట్ పుట్ ద వాటర్. పికిల్స్లో వచ్చేటికి మనం వాటర్ వేస్తామా? నో, పికిల్స్కి వాటర్ అనేది యాడ్ చేయం. కానీ మనం సాంబార్ వీటిలో వచ్చేటికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి కలుపుతూ ఉంటాం. అదే మనం పికిల్స్లో వచ్చేటికి వెట్ కండిషన్ అనేది కలిగించకుండా వాటికి ఓన్లీ టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్ అలాంటివి మాత్రమే, రెడ్ చిల్లీస్ పౌడర్ ఇలాంటివి మాత్రమే యాడ్ చేస్తాం. కాబట్టి అది స్టోర్ చేసి దానికి వెట్ కండిషన్ అంటే తేమదనం అనేటువంటిది లేకపోవడం వల్ల పికిల్స్ స్టోర్ ఇన్ స్పాయిల్ ఇట్ డు నాట్ స్పాయిల్ ఇట్ అంటే పికిల్స్ అనేవి స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. బట్ సాంబార్ వచ్చేటప్పటికి దానిలో మనం డిఫరెంట్గా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పాయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే పికిల్స్ డు నాట్ స్పాయిల్ ఇట్ బట్ సాంబార్ ఇస్ స్పాయిల్ ఇట్ బై అంటే ఆ పికిల్స్కి సాంబార్కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటమ్మా అంటే పికిల్స్లో యూ డిడెంట్ గెట్ ద వాటర్ బట్ ద సాంబార్ హ్యావ్ ఏ టు గెట్ ద వాటర్ ఆర్ యాడెడ్. దట్స్ వై ద పికిల్స్ విల్ బి didn't spoil it. Okay, the scientific thinking have a the questioning is the first step of the scientific method. Why do you leaves fall down to the trees from the when they turn into yellow color? ఎప్పుడైతే అవి yellow color కి చేంజ్ అవుతాయి ఆటోమేటిక్గా లీవ్స్ అనేటువంటివి ఫాల్ డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. How do you ants identify seeds kept in a tin or a jaggery that the pheromones are released to the ants? That's why all ants are keeping a line and moving in a line. Okay, pickles do not spoil it why and sambar spoil it why? The pickles are you have some ingredients only added for the didn't put the water. That's why the pickles didn't spoil it. But the sambar will be adding for the water. That's why they spoil it. Okay. Next, the ecologist. Ecologists are observing for them territorial behavior of bluebirds. Territorial behavior of bluebirds. ఆ టెరిటోరియల్ బిహేవియర్ ఆఫ్ బ్లూబర్డ్స్ని ఈ ఎకాలజిస్ట్ ఏం చేస్తూ ఉంటాడు? మనకి స్టడీ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనకి ఈ బయాలజీలో వచ్చేటప్పటికి మనకి బోటనీ అని, జువాలజీ అని, మైక్రోబయాలజీ అని, బయోటెక్నాలజీ అని, బయోకెమిస్ట్రీ అని, బయోఫిజిక్స్ అని ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. గ్రూప్స్లో సబ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే బయాలజీ మీన్స్ బయో మీన్స్ లైఫ్, లోగోస్ మీన్స్ ఇలా మనకి ఎలా డివైడ్ చేసుకుంటూ ఉంటామో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ,
ఫిజిక్స్. అంటే ప్రతి గ్రూప్కి సబ్ గ్రూప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఎనాటమీ, ఫిజియాలజీ ఇలా ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఇకాలజిస్టులు, జియాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజిస్టు, అలా మనకి రకరకాల ఫిజియాలజిస్టులు, ఎనాటమీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఇలా మనకి కొన్ని గ్రూప్స్ అనేవి సబ్ గ్రూప్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఇకాలజిస్టులు ఏం స్టడీ చేస్తారమ్మంటే టెరిటోరియల్ బిహేవియర్ ఆఫ్ ద బ్లూ బర్డ్స్, అంటే ఆ బర్డ్స్ యొక్క అంటే ఆ ఆవరణంలో ఉన్నటువంటి అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆర్గానిజమ్స్ని వాటిని వాళ్ళు ఎకాలజిస్టులు స్టడీ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది జియాలజిస్ట్. ఈ జియాలజిస్ట్ వచ్చేటప్పుడు మనకి ఏం స్టడీ చేస్తారమ్మా అంటే ఎర్త్ క్రస్ట్ అంటే భూకంపాలు ఎర్త్ క్రస్ట్ భూకంపాలు, అలాగే మినరల్స్. అంటే ఈ జియాలజిస్ట్ వచ్చేటప్పటికి ద స్టడీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాజిల్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాజిల్స్ అండ్ మినరల్స్, minerals and earth crust ఈ జియాలజిస్ట్ అంటే ఎకాలజిస్ట్ వచ్చేటికి ద టెరిటోరియల్ బిహేవియర్ ఆఫ్ ద బ్లూ బర్డ్స్ గురించి స్టడీ చేస్తే ద జియాలజిస్ట్ ఆర్ ఐడెంటిఫై ద స్టడీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాజిల్స్ అండ్ మినరల్స్ అండ్ ఎర్త్ క్రస్ట్ అంటే భూకంపాలు రావడం వాటి గురించి వీళ్ళు స్టడీ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ద కెమిస్ట్ అబ్జర్వ్ ద కెమిస్ట్ మీన్స్ రసాయన శాస్త్రవేత్త. ఈ కెమిస్ట్ అబ్జర్వ్ ద rate of chemical reaction different temperature, rate of chemical reaction and different temperature. The rate of chemical reaction and different temperature. And ecologist the territorial behavior of blue birds, and geologist distribution of fossils and minerals, and earth crust, and chemist the rate of chemical reactions and rate of different temperature గురించి స్టడీ చేయడం జరిగింది. బయాలజిస్ట్ చూసినట్లయితే ద స్టడీ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ టిష్యూస్ అండ్ సెల్స్, రియాక్షన్ ఆఫ్ టిష్యూస్ అండ్ సెల్స్ గురించి మనకి స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఎకాలజిస్ట్, geologist and chemist and biologist. The ecologist are territorial behavior of blue birds, and geologist is distribution of fossils and minerals and earth crust, and chemist the rate of chemical reactions and different temperatures, and biologist the reaction of tissues and cells గురించి స్టడీ చేయడం జరుగుతుంది. Next, the science comes from the Latin word. The science where is coming from the science? The Latin word. Science comes from the Latin word. Science means the science comes from the which word? Latin word. Science Latin word నుంచి రావడం అనేది జరిగింది. The science comes from the Latin word. Science comes from the Latin word. The sensatia means knowledge. The science comes from the Latin word. Science అనేటువంటిది ఎక్కడి నుంచి రావడం జరిగిందమ్మా అంటే లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. సెన్సేషియా మీన్స్ నాలెడ్జ్. అంటే ఈ సైన్స్ అనేటువంటి ద సైన్స్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్, లాటిన్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ద సెన్సేషియా మీన్స్ నాలెడ్జ్ కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే.
సెన్సేషన్ ఈజ్ నాలెడ్జ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, టుడే టాపిక్ దిస్ వన్. ఓకే, హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ వాట్ ఈజ్ ఎ సైన్స్, వాట్ ఈజ్ సైన్స్ రీడ్ చేసి రైట్ చేసి హోంవర్క్ పంపించండి వాట్సాప్లో. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్.